Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. రైతులందరికీ సోదరులకు నమస్కారం. సోదరులారా, చిన్నప్పుడు నేను 1 నుంచి 6వ తరగతి వరకు మా మున్నూరు కాపులు అంటేనే వ్యవసాయం. మా తాత ఒక 100 ఎకరాల భూమి మా నలుగురు అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములకు ఇచ్చారు. మా 4 అన్నదమ్ముల భాగంగా మాకు 25 ఎకరాలు వచ్చింది. 4 అన్నదమ్ములలో మా నాన్న వాళ్ళ 4 అన్నదమ్ములలో మాకు 25 ఎకరాల భూమి వచ్చింది. ఆ 25 ఎకరాల భూమితో పాటు మా కాకలు, మా పెద్దనాడు ఉండగా 25 ఎకరాల భూమి ఇచ్చిర్రు. మా నాన్నకు మేము 4 కొడుకులం కాబట్టి ఈ భూమిని నమ్ముకున్నాడు కాబట్టి ఇది ఉండాలి, మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది అని 25 ఎకరాల భూమికి ఇంకో 5 ఎకరాలు కొన్నాడు, 30 ఎకరాలు కొన్నాడు. కానీ మా కాకలు, మా పెద్దనాన్నలు ఏం చేద్దాం, ఈ భూమి ఓ నీళ్లు లేకపోయే, ఓ కరెంటు లేకపోయే, చేసేటోడు దిక్కు లేకపోయే, ఏం చేస్తాము అని చెప్పేసి ఉన్నా బీడి పెట్టుకుండే కదా అని చెప్పేసి కొన్ని తోటలు పెట్టిర్రు. తోటలు పెడితే నీళ్ళు లేక తోట ఎండిపోయింది. లాస్ట్కు అమ్మి లాస్ట్కు 5 ఎకరాల భూమి ఉంచుకున్నారు అందరూ. కానీ 4 కొడుకున్నారు అని చెప్పి మళ్ళన్నా కూర్చోవే ఏందట, కూర్చో ఉంటాడు, కూర్చో అట్లా వేసుకుంటే కూర్చోంట అట్లా కల్లి మనకు జై జవాన్ అంటాము, జై కిసాన్ అంటాము. జై జవాన్ అంటే భారతదేశం యొక్క ప్రజలను కాపాడేవారు జై జవాన్. జై కిసాన్ అంటే కాపాడిన ప్రజల ఆకలి తీర్చేది జై కిసాన్. అందుకే జై కిసాన్ మొదట ముందు జై జవాన్ అంటే భారతదేశం యొక్క వీర సైనికులు ఎంతో మంది ఉంటారు కాబట్టి వారి కోసం ఈరోజు మనము ఎట్టి బస్సులో మనము మొదలుపెట్టే ముందు జాతీయ గీలాపంతో మొదలెట్టుకుందాం. అందరూ కూడా దయచేసి నిలవండి. జాతీయ గీలాపంతో కార్యక్రమం మొదలెట్టుకుందాం. గారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంది అనే కార్యక్రమాన్ని మొదలుపెడతారు కాబట్టి ఈరోజు మనం ఏ కార్యక్రమం తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. వ్యవధిలోనే వ్యవసాయ రంగంలో సాధించిన అద్భుత విజయాలను మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు బిడ్డది తీనని దుఃఖం. ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కుపోతుంది.
సాగునీరు లేదు, విద్యుత్ శక్తి లేదు, ఎండిన పోర్లు, బీటవారిన పంట పొలాలకు వైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక అప్పుల పాలై దళారుల చేతిలో చితికిపోయి గతి లేక దిక్కు తోచక దీనులైన రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు తీరని దుఃఖం జీవనం కోసం సమగ్రమైన కార్యాచరణ అమలులోకి తెచ్చారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన కరెంటు, సాగునీరు శాపనార్థాలు పెట్టారు. కానీ వారి ఆచరణ అడియాసలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా 10,000 కోట్లు చేపట్టిన మిషన్ కాకతీయ తెలంగాణ భూభౌతిక సహజీవనం తెచ్చే పథకానికి కాకతీయ స్మరణలో మిషన్ కాలకు మరమ్మతులు చేసి పూడిని తొలగించిన ఫలితంగా 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థితి. చెరువుల కింద ఆయకట్టు సాగుకు సాగునీరు లభించలేదు. తరపున పారుతుంది గోదావరి. మన చేరు ముఖ్యమంత్రి గారు వలసలతో వలవల విలపించి కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నిండి పన్నీటి జలకమాన పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటిస్తున్నది. 20 లక్షల ఎకరాల కొత్త మన తెలంగాణలో గడప హారతి పెడతాం.